ఒంగోలు నెహ్రూ నగర్లో శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ తిరుపతమ్మ తల్లి 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన పూజా కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. స్థానిక ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తమ ప్రాంతానికి డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రోడ్లు, కాలువలు నిర్మిస్తానని ఎమ్మెల్యే జనార్దన్ హామీ ఇచ్చారు. డివిజన్ పార్టీ అధ్యక్షులు రాంబాబు, మాజీ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ 6వ సంవత్సర ఉత్సవాలకు వచ్చిన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్య ఈ డ్రైనేజ్ సమస్య కానివ్వండి, తర్వాత ఈ విగ్రహాలకు పూజ చేసుకునేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే తిరుపతమ్మ తల్లి విగ్రహము, అలాగే పోలేరమ్మ తల్లి విగ్రహము, ఈ రెండిటికి సంబంధించి మరి ఏర్పాట్లు ఏదైనా సరే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయమని వీరితో చర్చించమని నాకు చెప్పడం జరిగింది శాసనసభ్యులు వారు. ఆ విధంగా భవిష్యత్తులో వీళ్ళకి ఎటువంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా చూస్తానని చెబుతూ